హరే కృష్ణ. ఈరోజు మనము కర్మ సంబంధించిన కర్మ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన కథ మనం తెలుసుకుందాము. ఒక పెద్ద షాపింగ్ మాల్ యజమాని ఉన్నాడండి. చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఆయనకు. ఆయన ఒకరోజు ఒక దగ్గర ఉన్నటువంటి ఒక మంచి షాపింగ్ మాల్కి ఆయన చూడడానికి వెళ్ళి నా బిజినెస్ ఏ విధంగా నడుస్తుంది అని చెక్ చేయడానికి, అకౌంట్స్ అవన్నీ చెక్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి మేనేజర్ని ఈ షాపింగ్ మాల్ ఓనర్ అడిగిండు, ఏ విధంగా నడుస్తుంది వ్యాపారం, లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా అని చెప్పేసి అడగడానికి వెళ్ళి అడిగాడు. అప్పుడు ఆ మేనేజరు, లేదండి ఇగో చూడండి అని చెప్పేసి ఆ అకౌంట్స్కి సంబంధించిన బుక్స్ ఇచ్చేసి చూపించాడు. మొత్తము ఆల్రెడీ లాస్లో, మొత్తము నష్టాలలో నడుస్తుంది. అట్లా చూపించేసరికి ఆ షాపింగ్ మాల్ ఓనర్కి చాలా కోపం వచ్చేసి ఆ మేనేజర్ని చెంప మీద ఒకేసారి కొట్టేశాడు. కోపంతో చెంప మీద కొట్టేశాడు. పాపం మేనేజరు ఆ షాపింగ్ మాల్ ఓనర్ని, సేటుని ఎవరైనా కొడతారండి? కొట్టలేరు కదా. కాబట్టి ఆ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ భార్య దగ్గరికి పోయి అదే కోపంలో భార్యని ఒక్కసారి కొట్టాడు గట్టిగా. ఇక భార్యకు కూడా కోపం వచ్చిందండి. ఆ భార్య కోపం వచ్చేసరికి తన పెద్ద కొడుకు పక్కన ఆడుకుంటూ ఉన్నాడు, ఏదో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ పెద్ద కొడుకు దగ్గరికి పోయి ఈ భార్య ఏం చేసింది, ఆ పెద్ద కొడుకుని కొట్టేసింది. మళ్ళీ ఆ పెద్ద కొడుకు అమ్మా నాన్ననైతే ఏం చేయలేడు, కొడితే కూడా అది తప్పు, సంస్కారం కాదు అది. కాకపోతే ఆ పెద్ద కొడుకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ పిల్లవాడు పోయి ఆడుకుంటున్న చిన్న తమ్ముని పోయి ఒక్క చెంపదెబ్బ కొట్టేశాడు. చిన్న పిల్లాడు పాపం అన్నయ్యని కొట్టలేడు, అమ్మా నాన్నని ఏమనలేడు. చాలా కోపం వచ్చి ఏడ్చుకుంటూ ఆ పిల్లవాడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక చిన్న కుక్క పిల్ల పాపం హాయిగా పడుకోనుంది. ఈ పిల్లవాడు కోపంలో ఆ కుక్క పిల్ల దగ్గరికి పోయి ఒక్క తన్నేశాడు. పాపం ఆ కుక్క పిల్ల లేచి, వీడెవరా నాయన నన్ను తండుతున్నాడు అని చెప్పేసి ఆయన ఆ కుక్క పిల్ల కోపంతో బజార్లో అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మంచి సూటు బూటు వేసుకున్న ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయి ఆ కుక్క కరిచేసింది. ఆ పెద్ద మనిషి ఆ కోట్ వేసుకున్న ఆయన ఎవరో తెలుసా అండి? వీళ్ళ నాన్నను కొట్టినటువంటి ఆ షాపింగ్ మాల్ ఓనరు. చూడండి, కర్మ మనల్ని వదిలిపెట్టదు. ఎవరైతే తన తండ్రిని, షాపింగ్ మాల్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఆయన కొట్టిండు కదా మేనేజర్ని, ఆయన కొడుకు తన్నిన కుక్కనే వచ్చి మళ్ళీ ఈయనకు కరిచేసింది. కాబట్టి కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. కాబట్టి అందరము మంచి కర్మలు చేస్తాము, ఆధ్యాత్మిక పనులు చేస్తాము, దేవుణ్ణి దర్శించడము, దేవాలయాలకు వెళ్ళడము, ఇలాంటి భగవద్గీత చదవడము, ఇలాంటి మంచి విషయాలు నేర్చుకోవాలి, మంచి కర్మలు చేయాలి. ఆ కర్మ యొక్క ఫలితం మంచిగానే ఉంటుంది. మనము ఎట్లయితే మంచి పనులు చేస్తామో వాటి యొక్క రిజల్ట్ కూడా మంచిగానే మనకు వస్తుంది. హరే కృష్ణ. మన ఈ యూట్యూబ్ ఛానల్ని మంచిగా అందరము సబ్స్క్రైబ్ చేసుకుందాము. ఇంకా మీకు తెలిసినటువంటి మీ స్నేహితుల వాట్సాప్ గ్రూపులలో మరియు వాట్సాప్ ద్వారా, ఇంకా ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఏదైనా సామాజిక మాధ్యమాలలో, సోషల్ మీడియాలో మనము అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసే విధంగా ప్రయత్నం